హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శిరీష. రామయ్య వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తన వ్యాపారం కోసమై ఒక గాడిదని, ఒక గుర్రాన్ని పెంచుకుంటూ ఉండేవాడు. రామయ్య తన వ్యాపారానికి సంబంధించిన సరుకులను గాడిద మీద పెట్టుకొని, తాను గుర్రం ఎక్కి పొరుగురు వెళ్తూ ఉండేవాడు. కొన్ని రోజులు ఇలా సాగింది. ఒకరోజు గాడిద ఆ బరువుని మోయలేక ఆయాసం వచ్చి, కొంత బరువుని గుర్రాన్ని మోయమని అడిగింది. గుర్రం, "అది నా బాధ్యత కాదు. బరువులు మోయడానికి నువ్వు ఉన్నది. సుఖంగా జీవించడానికి నేను ఉన్నది" అని చెప్పింది. బరువు మోయలేని గాడిద నడుము విరిగి కింద పడింది. వెంటనే వ్యాపారి గాడిదని అక్కడే వదిలేసి, ఆ బరువును మొత్తాన్ని గుర్రంపై వేసి, తాను ఎక్కి ప్రయాణం సాగించాడు. ఆ కొంచెం బరువును ముందే నేను మోసి ఉంటే, నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా! అని గుర్రం మనసు బాధపడింది. ఇందులో నీతేమిటంటే, మనం ముందుగానే మన భాగ్యస్వామి యొక్క బరువును పంచుకుంటే, బతుకు భారం తగ్గుతుంది. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.